మరి గతంలో జె మనకి ఒక రాజకీయ నాయకుడు తెలుసు, జయప్రకాష్ నారాయణ గారు, ఐఏఎస్ ఆఫీసర్. మన రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలని, ఒక సన్మార్గంలో పాలనా వ్యవస్థను తీర్చిదిద్దాలని ఒక గొప్ప ఆశయంతో తన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసుకొని పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. లోక్ సత్తా పార్టీ పెట్టారు. అతనికి ఒకసారి అతను ఒక్కడనే గెలిచారు, 1-2 సీట్లు గెలిచారు, నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ తర్వాత రెండోసారి ఎలక్షన్స్లో ఆయన కూడా గెలవలేకపోయాడు. చాలా అవమానం. ఆయన మానసికంగా, నైతికంగా చాలా దెబ్బతిన్నాడు. దాంతో అతను స్థాపించిన లోక్ సత్తా పార్టీని అతను దాన్ని నల్లిఫై చేశాడు, క్యాన్సిల్ చేశాడు, నిర్వీర్యం చేశాడు, తీసేశాడు. అదే మార్గంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి ఆంధ్రదేశంలో వివి లక్ష్మీనారాయణ కాస్త జేడీ అంటే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణగా మారిన ఈ లక్ష్మీనారాయణ గారు తన ఉద్యోగాన్ని వదిలేసుకొని మంచి పదవిలో ఉండగానే వచ్చి రాజకీయాల్లోకి చేరాడు. మొదట పవన్ కళ్యాణ్తో ఆయన పార్టీలో చేరాడైనా, చేరిన తర్వాత సాధారణంగా ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు అవటం మూలంగా ఒకే కాపు అనే ఉద్దేశంతో చేరారని చెప్పి కొద్దిగా నెగిటివ్ ఈ సెంటిమెంట్ ప్రజల్లోకి వచ్చింది. బట్ ఏదేమైనా సరే మంచి వ్యక్తి, మంచివాడు కాబట్టి అది నలిఫై అయిపోయింది. సో ఆ తర్వాత ఏమైందంటే నెక్స్ట్ గాజువాకలో అక్కడ నుంచి అతను ఇది మన తూర్పు నియోజకవర్గంలో నించున్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయాడు. 3 లక్షల ఓట్లు వచ్చి ఎంపీగా. చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మరి అలాంటి మంచి అవకాశం ఉన్న టైంలో అతను ఓడిపోవడం చాలా బాధ వేసింది ఆయనకి. సరే, పట్టు వదలని విక్రమార్కలాగా అక్కడి నుంచి రాజకీయాలు ఉంటూనే 2024లో జరిగిన ఎలక్షన్లో గాజువాక నుంచి పోటీ చేస్తే పాపం డిపాజిట్కు దక్కలేదు. దాంతో చాలా కలిసి చెందాడు. ఫైన్. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన పార్టీని, ఆయన రాజకీయాల్ని వదిలేసి మేఘా ఒక సంస్థలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంస్థ, కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ లేకుంటే అన్ని రకాల వ్యాపారాలు, ఈవెన్ వాళ్ళ ఎలక్ట్రికల్ బస్సెస్ అవన్నీ ఉన్నాయి. ఆ వింగ్లో ఈయన ఒక జాయింట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు ఆపరేషన్స్కి. మరి ఇలాగ ఎందుకు జరిగారు అని, ఇలా చేసేసాడు అని చెప్పి అనటానికి మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయనకి సుమారు ఈ మధ్యకాలంలో సుమారు 2.5 కోట్ల రూపాయల పైన ఈ స్కామ్స్టర్స్ కొట్టేశారని, దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని. చూద్దాం ఏమవుతుందో ఏమో.